కూడా ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయటం ద్వారా వాళ్ళు కూడా పంటలకి ప్రొడక్ట్స్ తీసుకుంటూ పంటలకి ప్రొడక్ట్స్ వాడుకుంటూ వాళ్ళు కూడా ఆదాయాన్ని తీసుకోవచ్చు అనేది వెస్టేజ్ కంపెనీ యొక్క గొప్ప ఆలోచన లీడర్స్. ఈ రోజు చూడండి, రైతులు ఇది వరకు రోజుల్లో ఎంత హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ ఫార్మింగ్ అంటారు కదా, ఎంత హ్యాపీగా ఉన్నారు అవునా. మరి ఇప్పుడు ఎలా వర్క్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో మనం ఎప్పటి నుంచో కదా, స్టిల్ ఇప్పటికి కూడా భారతదేశము 70% మంది వ్యవసాయంతో 70% మంది ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా ఈ రోజు జీవనాన్ని సాగిస్తారు. మరి అటువంటి రైతుకి ఎటువంటి పరిస్థితులు బయట మనం చూస్తున్నాం. మరి మనము చెప్పుకుంటున్నాము, గవర్నమెంట్ చెప్తుంది, అదే విధంగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ దేశానికి రైతే రాజు అని. అవునా? చూడండి, మరి రైతు రాజుగా ఉన్నాడా? దిగుబడి రాక పెట్టుబడులు పెరిగి ఆత్మహత్యలు చూడండి, పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు కూడా వెళ్ళకపోవటంతో రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది? పెట్టుబడులు వెళ్ళక వెళ్ళిపోతున్నాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి? పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, నేల కూడా పురుగు మందులు తర్వాత పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల సారవంతమైన నేల కూడా నిస్సారవంతమైపోతుంది. దానివల్ల ఏమవుతుంది? పెట్టుబడి పెరిగి దిగుబడి రాక, ఒకవేళ దిగుబడి సరిగా వచ్చినా పంట గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల, పండించిన పంటని డిమాండ్ అమ్ముకునే లేకపోవటం వల్ల సో ప్రెజర్స్ ఎక్కువైపోయి తను తీసుకొచ్చిన కట్టాలి కదా, సో దాని వల్ల ఆత్మహత్య చేసుకుని ఈ రోజు అదే పొలంలో మిగిలిపోతున్నారు. ఫ్యామిలీ పరిస్థితి ఏంటి లీడర్స్? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మన ప్రొడక్ట్స్ ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడతాయి అనే విధాన్ని మనం చూసుకుందాం. చూడండి, రైతు తన ఇల్లు కారుతుందని తెలిసి కూడా వర్షాన్ని కోరుకునే ఏకైక వ్యక్తి రైతు. ఎందుకంటే వర్షం పడితేనే భూమి దుక్కి దున్నాలంటే వర్షం పడాలి, వర్షం పడిన తర్వాత దుక్కి దున్నాలి, తర్వాత చదును చేయాలి, విత్తనాలు చల్లాలి, తర్వాత మొక్కలు రావాలి, తర్వాత కాపు రావాలి, ఆ కాపు తీసుకెళ్ళి అమ్ముకొని తర్వాత తన డబ్బులు తీసుకోవాలి. ఇదివరకు రోజుల్లో చక్కగా అద్భుతంగా వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పటి రోజుల్లో ఏ విధంగా ఉంది? అయితే ఎక్కువ వర్షాలు లేదంటే తక్కువ వరదలు, అతివృష్టి అనావృష్టి. మరి దానివల్ల ఏమవుతుంది? రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. రైతు 5,000 వెళ్తేనే, అవునా, మన 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. ఇది వాస్తవం లీడర్స్. ఈ రోజుల్లో 10 ఎకరాలు ఉన్న రైతు సరే నా అప్పుల సంగతాన్ని పక్కన పెడితే నేను ఒక ఎకరం పండించుకొని నాకు తినటానికి చాలులే అని చెప్పేసి తను ఒక ఎకరం పండించుకొని మిగతా 10 ఎకరాలు ఆపేస్తే మనబొట్టల పరిస్థితి లీడర్స్. మనం ఏం తినాలి? రైతు పండిస్తేనే కదా మనం తినేది. ఎస్ఆర్ను ఆపేస్తే చూడండి, ఒక 2 years బ్యాక్ నర్సరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ప్రియర్స్ వేయటం పూర్తిగా ఆపేశారు. 1 ఎకరా 2 ఎకరాలు వేసుకొని ఒరేయటం. ఎందుకంటే దిగుబడి పెరగట్లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి అలా అని చెప్పేసి కౌలుకి తీసుకునే పరిస్థితి కూడా లేదు. మనందరం రైస్ తినే బతుకుతాం కదా, బియ్యం, అవునా. మరి అటువంటి రైతు పండించడం ఆపేస్తే పరిస్థితి ఏంటి? ఆ ధరలు ఆకాశానికి అంటుతాయి, అవునా, కొట్టుకునే రోజులు వస్తాయి. సో ఆ పరిస్థితి రాకుండా రైతులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా మంచిగా దిగుబడులు వచ్చే విధంగా, పెట్టుబడులు తగ్గే విధంగా మనం చేయగలిగితే ఈ దేశానికి రైతే రాజుగా ఉంటాడు. దాంతో పాటు చూడండి, ఇది తప్పుగా అనుకోవద్దు లీడర్స్. నేలను ఎవరైతే నాశనం చేస్తున్నారో వాళ్ళు నింగికి ఎదుగుతున్నారు. నేలను ప్రేమిస్తున్న వ్యక్తి, నేల తల్లిని నమ్ముకున్న వ్యక్తి, భూమి తల్లిని నమ్ముకున్న వ్యక్తి అదే భూమిలో అదే మట్టిలో కలిసిపోతున్నాడు. ఎప్పటికో చివరాఖరి కలిసిపోతే, తన చివరి అంకంలో కలిసిపోతే హ్యాపీ ఎండింగ్. కానీ మధ్యలోనే పెట్టుబడులు పెరిగిపోయి, అప్పులు పెరిగిపోయి, పంటలు సరిగా పండక, గిట్టుబాటు ధర లేక, అవునా, అదే మట్టిలో విగత జీవిగా మిగిలిపోతున్నాడు రైతు. మనం చదవట్లేదు, ఎంతమంది రైతుల ఆత్మహత్యలు మనం చదవట్లేదు.
పురుగుల మందు తాగి పత్తి రైతు ఆత్మహత్య. అవునా? పొగాకు చేలో పొగాకు గిట్టుబాటు ధర లేక పొగాకు రైతు ఆత్మహత్య. మిర్చి సరిగా లేక, దిగుబడి సరిగా రాక, యార్డులో సరిగా రేట్లు లేక రైతుల ఆత్మహత్యలు. మనం ఎన్ని చదవలేదు? ఏంటి సార్ ప్రోడక్ట్ గురించి చెప్పమంటే ఆత్మహత్యల గురించి చెప్తున్నారని చెప్పేసి అడుగుతారేమో. కాదు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మనకి చేతనైనంత వరకు, వీలైనంత వరకు రైతుకి రాలి అన్న ఉద్దేశం. ఇక్కడ చూడండి, మరి ప్రకృతి వ్యవసాయమే పరిపూర్ణ వ్యవసాయం. ఇది నేను చెప్పే మాట కాదండి. ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఫర్ సెమీ ఎరిడ్ టాపిక్స్, దీన్ని ఇక్రిసాట్ అంటారు. ఏదైనా ఒక ప్రొడక్ట్ పరిశోధన చేసిన తర్వాత ప్రొడక్ట్ ప్రయోగం చేయాలి అంటే ఇక్కడే చేస్తారు. ఈ సంస్థ ఏం చెప్తుందంటే ప్రకృతి వ్యవసాయం పరిపూర్ణ వ్యవసాయం. ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా అప్లై చేయటం వల్ల పంటలని మనం ఆత్మహత్య చేసిందంతో సమానం. మరి చూడండి, సేంద్రియ పద్ధతిలో చేస్తే దిగుబడి పెరుగుతుందా? పెరగదు. మరి దిగుబడి పెరగకపోతే మరి రైతు ఏం చేయాలి? అప్పుడు సేంద్రియ వ్యవసాయం ఉండాలి, దాంతో పాటుగా కెమికల్ ఫర్టిలైజర్స్ ఉండాలి. ఈ రెండును సమపాలలో ఇవ్వగలిగినప్పుడే రైతుకి దిగుబడి బాగా వస్తుంది. అదే కాకుండా సార్ కెమికల్ ఆపేసి మా ఒక్కటే వాడండి అంటే దిగుబడి అమాంతం తగ్గిపోతుంది. దిగుబడి అమాంతం తగ్గిపోతే రెండోసారి రైతు పరిస్థితి ఏంటి? తను పెట్టిన పెట్టుబడి తీసుకురాగలడా? సో ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. మెల్లిమెల్లిగా సేంద్రియ వ్యవసాయం మనం తను తీసుకురాగలిగితే తను రిజల్ట్స్ తీసుకోగలుగుతాడు. అదే విధంగా పండించిన పంటని కూడా చాలా క్వాలిటీగా, నాణ్యతగా అమ్ముకోగలుగుతాడు. అవి తిన్న మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం, రైతు హ్యాపీగా ఉంటాడు, మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి ఇక్కడ చూడండి, మానవుడు నిత్యం తీసుకునే ఆహారంలో 167 పోషకాలు కావాలి. అవునా? కనీసం అట్లీస్ట్ 46 రకాల పోషకాలు కావాలి. అలాగే మొక్కలకు కూడా 16 రకాల పోషకాలు కావాలి. ఆ 16 రకాల పోషకాలు ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, జింక్, బోరాన్, కొరిన్, మెలిబ్డినం. ఇలా 16 రకాల పోషకాలు మొక్కలకు కావాలి. ఈ 16 రకాల పోషకాలు మొక్కలకు ఎప్పుడైతే పుష్కలంగా అందుతాయో మొక్కలు చాలా బలంగా, దృఢంగా, జీవక్రియలు సరిగ్గా జరిగే విధంగా, కిరణజన సంయోక్రియలు జరిగే విధంగా మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇమ్యూనిటీ పవర్ సంతరించుకొని ఎటువంటి వ్యాధి వచ్చినా తట్టుకునే విధంగా మొక్క చాలా స్ట్రాంగ్ గా నిలబడగలిగిద్ది. ఏ తెగులు వచ్చినా సరే మొక్క దానికి వంగదు. ఈ 16 రకాల పోషకాలు మొక్కలకు అందినప్పుడు. అదే విధంగా మరి ఈ 16 రకాల పోషకాలని మొక్కలు ఏ విధంగా తీసుకుంటే మనం అబ్జర్వ్ చేసినట్టంటే ఎలా అంటే 4 రకాలుగా తీసుకుంటాయి. ఆ 4 రకాల్లో బేసిక్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి మనం అందించాల్సిన అవసరం లేదు. దీనికి మనం రైతు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీగానే నేచర్ ద్వారా, గాలి, నీరు ద్వారా ఇవి తీసేసుకుంటది, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. అవునా? అదే విధంగా ప్రైమరీ మనకు వచ్చినట్లయితే ఈ రోజు మనం ఇస్తున్నామా? నత్రజని ఇస్తున్నాం, పొటాషియం. ఈ 3 ఎంతలో ఇస్తున్నాం అంటే ఒక రేంజ్ లో ఇస్తున్నాం. అవసరం లేకపోయినా ఎక్కువ మోతాదులో ఇవి ఇస్తున్నాం మొక్కలకి. ఎలా ఇస్తున్నాం అంటే యూరియా, డిఏపి ద్వారా. రైతులు మొత్తం వీటికే పెట్టేస్తున్నారు. పెంట పొగులేయటం ఆపేశారు, ఎరువులు ఆపేసి ఈ యూరియా, డిఏపి 1435, 1026, 2020, 13 ఇలా రకరకాల ఫెర్టిలైజర్స్ వచ్చినాయి. వీటికి ఖర్చు ఎక్కువ మోతాదులో పెడుతున్నారు. సో వీటికి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. అదే విధంగా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవి కూడా కావాలి. దాంతో పాటుగా ఐరన్, కాపర్, మ్యాంగనీస్, జింక్, బొరిన్, కొరిన్, మాలిబ్డినం ఇవి మైక్రో న్యూట్రిషన్స్ అంటారు. ఇలా 4 రకాలుగా మొక్కలు ఈ 16 రకాల పోషకాలను తీసుకుంటాయి. వీటిల్లో ఒక 3 రకాల పోషకాలు మనం రైతులు లేదు. అదే విధంగా సూక్ష్మ పోషకాలు కూడా భూమిలో అంతర్గతంగా ఉంటాయి. భూమిలో ఐరన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, జింక్ ఉంటుంది, బోరాన్ ఉంటుంది, మాలిబ్డినం ఇవన్నీ భూమిలోనే ఉంటాయి. కానీ భూమిలో ఆ పోషకం తీసుకోలేకపోయినప్పుడు ఆ లోపం వస్తుంది. ఇప్పుడు జింకు లోపం వచ్చింది అనుకోండి, మొక్కలు గిరసబరిపోయినట్టుగా ఉంటాయి. మ్యాంగనీస్ లోపం వచ్చింది అనుకోండి, ఆకులు ఎండిపోతాయి. బోరాన్ లోపం వచ్చింది అనుకోండి, ఆకులు ఎల్లో కలర్ లోకి మారిపోతాయి. ఇవి లోపాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ లోపం అందట్లేదు, ఆ పోషకం అందట్లేదు అని చెప్పేసి మనం ఇప్పుడు అందించే విధానం చేయాలి.
అవునా? మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాయిల్ టెస్ట్. పంట అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వరేస్తాం, మనం ఎక్కువగా వరేస్తాం. వరి అయిపోయిన తర్వాత వరి కొయ్యల్లో ఏం చల్లుతామంటే మినుము కానీ, పెసర కానీ, మొక్కజొన్న కానీ చల్లుతాం. అవునా? ఇది కూడా అయిపోయిన తర్వాత వేసవిలో మనం ఏం చేస్తాం? వేసవిలో బాగా లోతుగా దుక్కు చేసి వదిలేస్తాం. అలా దుక్కి చేసినప్పుడు మళ్ళీ వరి నాటే సమయంలో ఒక గుప్పెడు మట్టి తీసుకెళ్లి మండల భూసార పరీక్ష కేంద్రాల్లో మనం ఈ సాయిల్ టెస్ట్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఒక 100% మనం సాయిల్ తీసుకున్నట్టయితే మినరల్స్ 45% ఉంటుంది, ఎయిర్ 25% ఉంటుంది. ఎయిర్ అంటే భూమిలో అంతర్గతంగా దాంతో పాటుగా వాటర్ 25% ఉంటుంది, ఆర్గానిక్ మ్యాటర్ 5% ఉంటుంది. ఇవన్నీ కంటెంట్ సరిగ్గా ఉంటేనే భూమి వ్యవసాయానికి అనుకూలం. సో ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? అవునా? ఎవరికి తెలుసు? ఇవన్నీ మాకెందుకని అంటారు రైతులు. సో ఇప్పుడు రైతులు కూడా కొంతమంది అప్డేట్ అవుతున్నారు. అప్డేట్ అయ్యి మనం ఒకసారి చేద్దామని చెప్పేసి అలా వినూత్న పద్ధతిలో కూడా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఫార్మింగ్ చేస్తున్నారు. దాంతో పాటుగా pH వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఇలా ఉంటుంది pH వాల్యూ. 0 నుంచి 14 వరకు. దీన్ని pH స్కేల్ అంటారు. ఎలా అయితే ఇప్పుడు భూకంపం వచ్చినప్పుడు రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రతను ఎలా అయితే కొలుస్తారో, మన భూమి ఆమ్ల భూమిగా మారుతుందా, చౌడు భూమిగా మారుతుందా అనే విషయాన్ని తెలుసుకునే దానికి pH స్కేల్ పైన కొలుస్తారు. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, అంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉందా లేదా, చౌడు భూమిగా మారబోతుందా లేదంటే ఆమ్ల భూమిగా మారబోతుందా, లక్షణాలు కోల్పోతుందా, సారవంతమైన తన లక్షణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కోల్పోతుందని తెలుసుకోవడానికి మనం ఈ pH స్కేల్ పైన ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, pH స్కేల్ పైన 7.5 నుంచి 6.5 నుంచి 8 మధ్యలో ఉంటే ఈ భూమి వ్యవసాయానికి అనుకూలం అని చెప్పేసి మండల భూసార పరీక్ష కేంద్రాల్లో దీన్ని టెస్ట్ చేయొచ్చు. pH స్కేల్ చౌడు భూమిగా మారిపోతుందా? చూడండి, రానున్న రోజుల్లో ఈ ఫర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి భూములు కూడా చౌడు ఉన్నాయి. మరి చౌడు భూములుగా మారిపోతే పంటలు వేయడానికి అనుకూలమా? కాదు. అక్కడ పంటలు వేసిన ప్రతికూల పరిస్థితి ఉండకపోగా, అనుకూల పరిస్థితి రాకపోగా అననుకూల పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే అననుకూల పరిస్థితి వస్తుందో అక్కడ పంటలు పండవు. మరి చూడండి, మొత్తం రానున్న రోజుల్లో చౌడు భూమిగా మారిపోతే పరిస్థితి ఏంటి? భారతదేశం చాలా సారవంతమైన భూమి. ఒక చోట ఎర్ర నేలలు, ఒక చోట రేగడి నేలలు, ఒక చోట లైట్ గా మట్టి నేలలు, అవునా? ఇలా రకరకాల నేలలు భారతదేశంలో ఉన్నాయి. భారతదేశం సారవంతమైన భూమి, వాస్తవం ఇది. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఏ ఫర్టిలైజర్స్ లేవు, చక్కగా పశువుల పేడతో పండించే వాళ్ళు. అలా తీసుకున్న ఆహారాల్లో పోషకాలు కూడా పుష్కలంగా ఉండేవి. మన పెద్దవాళ్ళు అదే ఆహారాన్ని తిన్నారు, అవునా? అదే ఆహారాన్ని తిని 80, 90, 100 సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మోకాళ్ళ నొప్పులు కానీ, బీపీలు కానీ, షుగర్లు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హ్యాపీగా జీవనం సాగించారు, అవునా? ఇప్పుడు మనం కెమికల్ వేస్తున్నాము, కెమికల్ తీస్తున్నాము. వేసేది కెమికలే, అవునా? అవి తీసుకునేది కెమికలే. అలా బాడీలో మనం కెమికల్ తీసుకోవడం మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్ళి మళ్ళీ కెమికల్సే తీసుకుంటున్నాం, రసాయనాలు తీసుకుంటున్నాం. చూడండి, మరి ఇదే సైకిల్ కంటిన్యూ అవుతుంది. మరి దీన్ని ఇదే విధంగా మనం అప్లై చేస్తే ఇప్పుడు మన పరిస్థితి ఈ విధంగా ఉంది, మరి రేపు మన పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఊహించండి మిత్రులారా. సో అందుకని వెస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ రైతుల్ని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళించాలి. సో దానివల్ల ఏమవుతుందంటే దేశమే మారిపోతుంది. చాలా మంది చెప్తారు దేశం నాకేమి ఇచ్చింది అని. దేశానికి నువ్వేమిచ్చావు? ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి మిత్రులారా. మనం దేశానికి మనం ఏమి ఇస్తున్నాం? ఈ దేశం నాకేమి ఇవ్వలేదండి అంటే మనం దేశానికి మనం ఏమి ఇస్తున్నాం? మన దగ్గర ఏమున్నాయి? అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. దేశం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు గారు చెప్పారు కదా, మహాకవి. గురజాడ అప్పారావు గారు, శ్రీశ్రీ గారు చెప్పారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని, అవునా? మరి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని 3 రకాలుగా అగ్రి ప్రొడక్ట్స్ ని మొక్కల మీద యూజ్ చేస్తారు. అదేంటంటే ప్లాంట్ ప్రొటెక్షన్, అంటే మొక్కల సంరక్షణ. ఎలా అంటే చీడపీడల నుండి,
తర్వాత పురుగు మందుల నుండి కాపాడుకోవటానికి, తర్వాత కలుపు మొక్కల నివారణ కొరకు ఇలా ప్లాంట్ ప్రొడక్షన్ కి మనం వాడతాం. దాంతో పాటుగా న్యూట్రిషన్ పోషక విలువలు కలిగినాయి, దాంతో పాటుగా యాక్టివేటర్ ప్రభావితం చేయగలిగినాయి. ఇలా 3 రకాలుగా మొక్కల మీద అగ్రి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి న్యూట్రిషనల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన దగ్గర న్యూట్రిషన్ ఏంటి, మన దగ్గర న్యూట్రిషన్ ఉన్నాయి, యాక్టివేషన్ ఉన్నాయి, అదే విధంగా మొక్కల సంరక్షణ కూడా మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర లేనిది ఏంటి అంటే కలుపు మందు లేదు, పురుగు మందు లేదు. సో ఈ రెండే మన దగ్గర లేవు. ఇక్కడ చూసుకున్నట్లయితే పోషక విలువలు కలిగినాయి. మన ప్రొడక్ట్స్ ఏంటి, అగ్రి హ్యూమి గ్రాన్యూల్స్, అద్భుతమైన పోషక విలువలు కలిగినాయి. దాంతో పాటుగా అగ్రి మాస్, దాంతో పాటుగా నానోటెక్, అగ్రి గోల్డ్, ఇలా 4 రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ ఏది న్యూట్రిషన్ కలిగిన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. దాంతో పాటుగా యాక్టివేటర్ అంటే ప్రభావితం చేయగలిగిన ఏదైతే మనం మందిస్తున్నామో, ఏదైతే మనం మందు అప్లై చేస్తున్నామో ఆ మందు 100% సమర్థవంతంగా పనిచేపించడానికి ఇది ఒక ఉత్ప్రేరకం లాగా పనిచేస్తుంది. దీన్నే యాక్టివేటర్ అంటారు. ఈ యాక్టివేటర్ విషయంలో మన దగ్గర 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదేంటంటే అగ్రి 82, అగ్రి ఆక్వాజెల్. అవునా, ఇది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మన దగ్గర 8 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 8 రకాల ప్రొడక్ట్స్ ఏంటంటే అగ్రి 82, అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి మాస్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి ప్రొటెక్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి ఆక్వాజెల్, ఇలా 8 రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఎంత రిజల్ట్ రావటం జరిగిందో ఇలా మీకు 3 చాలా మంచి తెలిసి వచ్చి ఉంటాయి. అగ్రి 82 ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇక్కడ మనకి దగ్గరలో మాచర్లకి ఒక 20 కిలోమీటర్ దూరంలో నాగార్జున సాగర్ ఉంది. మానవ నిర్మిత మహాసాగరం నాగార్జున సాగర్. అవునా, అటువంటి నాగార్జున సాగర్ కి ఒక పేరు ఉంది, ఏంటంటే బహుళార్థ సాధక ప్రాజెక్టు అని, లేదా బహుళ ప్రయోజనాలు కలిగిన ప్రాజెక్టు అని. అవునా, తాగునీటి అవసరాలు తీరుస్తుంది, కరెంటు అవసరాలు తీరుస్తుంది, అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి 3 జిల్లాలని జీవనదిలాగా ఉండి 3 జిల్లాలకి సాగు అవసరాలు తీరుస్తుంది, పంట అవసరాలు, అదే విధంగా తాగునీటి అవసరాలు తీరుస్తుంది. అందుకే నాగార్జున సాగర్ ఏమన్నారు అంటే బహుళ ప్రయోజనాలు కలిగిన బహుళార్థ సాధక ప్రాజెక్టు నన్ను నాగార్జున సాగర్ అన్నారు. వెస్టేజ్ లో అగ్రి 82 కూడా బహుళ ప్రయోజనాలు కలిగిన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎన్ని రకాలుగా అగ్రి 82 పనిచేస్తుందంటే యాక్టివేటర్ గా పనిచేస్తుంది, స్ప్రెడర్ గా పనిచేస్తుంది, అదే విధంగా వెటర్ గా పనిచేస్తుంది. దాంతో పాటుగా ఇట్ మేక్స్ యూనిఫామ్ సొల్యూషన్. అంటే ఒక 4 రకాల పొడులు కలిపామనుకోండి, లైక్ M45 కానీ బావిస్టిన్ కానీ ఇలా కలిపామనుకోండి, ఈ 4 రకాల పొడులు బకెట్ అడుగు బాగాన, లేదంటే తైవాన్ స్పేర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ స్పేర్ అడుగు బాగాన పేరుకుపోతుంది. మనం పిండి కలిపితే ఏ విధంగా అయితే పిండి పేరుకుపోతుందో ఆ విధంగా పేరుకుపోతుంది. అలా పేరుకుపోయినప్పుడు అగ్రి 82 కనుక కలిపినట్లయితే అలా పేరుకుపోకుండా ఆ మందుని సమపాలలో నీళ్ళలో కరిగే విధంగా చేస్తుంది. దీన్నే యూనిఫామ్ సొల్యూషన్ అంటారు. దాంతో పాటుగా pH బ్యాలెన్స్, యాక్టివేటర్, స్ప్రెడర్, వెటర్. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యాక్టివేటర్, ఒక రైతు మిర్చికి ఒక 4 రకాల ప్రోడక్ట్లు కలిపి యూజ్ చేశాడు అనుకోండి, మనదేం యూజ్ చేయలేదు, మనది యూజ్ చేయకుండా బయట M45 కానీ బావిస్టిన్ కానీ, లేదంటే ప్రకాష్ ప్యాకెట్లు కానీ, లేదంటే సాఫ్ట్ ప్యాకెట్లు కానీ, ఎస్పెట్ ఆర్తేన్ కానీ ఇలా 4 రకాల మందులు కలిపి స్ప్రే చేసినప్పుడు ఆ మందులన్నీ 100% పనిచేయవు. సో అందులో అగ్రి 82 కనుక కలిపినట్లయితే ఆ మందుల్లో ఉన్న పనితనాన్ని పెంచి ఆ మందులు 100% మొక్కకు పట్టేటట్టు చేస్తాయి, పనిచేసేటట్టు చేస్తుంది, వాటిని యాక్టివేట్ చేస్తుంది. సో ఇలా దీన్ని యాక్టివేటర్ అంటారు. చూడండి, ఇప్పుడు రైతు పురుగు మందు కొట్టాడు అనుకోండి, 5EC కొట్టాడు, అవునా, పని చేయలేదు. 5EC పని చేయకపోతే 25ECకి వెళ్ళాలి, 25EC పని చేయకపోతే 75ECకి వెళ్ళాలి, ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ అగ్రి 82ని కలిపినట్లయితే ఈ 5EC మందే పనిచేస్తుంది. ఎందుకు 5EC మందు పనిచేస్తుందంటే అగ్రి 82 ఏం చేస్తుందంటే మన ఆకుల పైన స్ప్రే చేసినప్పుడు ఆకుల్లో ఆవిరి అవ్వకుండా ఆకు అంతర్భాగాల్లో కానివ్వండి అలా మందును అట్టి పెట్టుకొని ఉంటుంది. పురుగు ఏం చేస్తుంది, కింద పెడ్లపై నుండి అంటే మట్టి గడ్డలపై నుండి ఈవినింగ్ టైంలో లేదు చీకటి పడ్డ తర్వాత పురుగు తినేదానికి పైకెక్కుతుంది ఆకుల మీద. ఎప్పుడైతే ఆకులను కొరికినప్పుడు తనలో ఉన్న మందు పవర్ తనలోకి పోయి అలా పురుగును చంపగలుగుతుంది. అందుకే దీన్ని ఏమన్నారంటే యాక్టివేటర్ అన్నారు. దాంతో పాటుగా స్ప్రెడర్,
ఎలా అంటే మనం వరిలో ప్రజెంట్ వరి కానీ ప్రజెంట్ ఉంది, వరి మిర్చి ఉంది కదా, లేదు మొక్కజొన్న. వరిలో మనం ఏం చేస్తాం, దిగి మందు కలిపి, అదే మన యూరియా కానీ డిఏపి కానీ కలిపి మన ఊరిలో దిగి ఒక గిన్నెలో తీసుకొని చల్లతా ఉంటాం. మందు చల్లినప్పుడు ఒక చోట ఎక్కువగా పడుతుంది, ఒక చోట తక్కువగా పడుతుంది. అవునా, ఎక్కువగా పడిన చోట ఏమైంది, ఉరి ఏపుగా పెరిగిద్ది, తక్కువగా పడిన చోట కొంచెం డౌన్ లో ఉంటది. అవునా, కానీ ఇదేం చేస్తుందంటే మొత్తం స్ప్రెడ్ చేసేలాగా చేస్తుంది. ఒక చోట తక్కువ పడ్డా, ఒక చోట ఎక్కువ పడ్డా మీరు అగ్రి 82 కలిపి ఎకరాకి యూరియా డిఏపి అప్లై చేస్తున్నప్పుడు అందులో 200 ml అగ్రి 82 కలిపినట్లయితే ఎక్కువ పడ్డ తక్కువ పడ్డ ఏం చేస్తుందంటే మొత్తాన్ని ఆ ఎకరం పొలంలో స్ప్రెడ్ చేసేలాగా చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే పంట మొత్తం సమానంగా తీసుకుంటుంది, పంట ఎదుగుదల సమపాలలో ఉంటుంది. ఈ విధంగా స్ప్రెడ్డర్. అదే విధంగా ఆకుల పైన చూసుకున్నట్లయితే ఇది ఉరి అండర్ లో జరిగే ప్రాసెస్. పైన ఆకుల పైన ఏ విధంగా అంటే ఒక చోట తక్కువ పడచ్చు, ఒక చోట ఎక్కువ పడచ్చు. దాంతో పాటుగా ఆకుల పైన ఏం చేస్తుందంటే సమాంతరంగా అన్ని ఆకులు తడిచేలాగా చేస్తుంది. ఇంకోటి వెక్టర్. ఇదేం చేస్తుందంటే వెక్టర్ గా ఏ విధంగా పనిచేస్తుందంటే మనము ఒక మిర్చి విషయానికి తీసుకొని రేపు నీళ్లు కడతాం అనంగా, అంటే రేపు వాటర్ అప్లై చేస్తాం అనంగా ఈ రోజు ఇసుకలో కానీ లేదంటే 5 kgs యూరియాలో కానీ 200 ml అగ్రి 82 కలిపి చేను మొత్తం బాగా చల్లినట్లయితే రేపు నీళ్లు పెడితే ఏమవుతుందంటే ఈ తేమ ఏదైతే ఉందో సహజంగా 2 లేయర్లు 3 లేయర్ వరకు వెళ్తుంది. కానీ ఇది అప్లై చేయడం వల్ల 12 లేయర్ల వరకు వెళ్తుంది. 12 లేయర్ల వరకు వేరు వెళ్ళటమే కాకుండా ప్రధాన వేరు ఏదైతే ఉందో దాన్ని కోకటేరు అంటారు, అంటే ప్రధానమైన వేరు. ఈ వేరుని 12 లేయర్ల వరకు తీసుకెళ్తుంది. 12 లేయర్ల వరకు వేరు తీసుకెళ్తే ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది చూడండి మిత్రులారా, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే 12 లేయర్ల వరకు. అప్పుడు భూమిలో ఉన్న పోషకాలన్నిటిని, న్యూట్రిషన్ మనం అనుకున్నాం కదా, జింక్, ఐరన్, మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, ఇలా సూక్ష్మ పోషకాలన్నిటిని పుష్కలంగా తీసుకోగలిగిద్ది. అలా పుష్కలంగా తీసుకున్నప్పుడు మొక్కకు జింకు లోపం రాదు, బోరాన్ లోపం రాదు, మ్యాంగనీస్ లోపం రాదు, అదే విధంగా ఏ లోపము రాదు. ఇవి భూమిలోనే అంతర్గతంగా ఉంటాయి. ఈ పోషకం అందనప్పుడు ఆ లోపం వస్తుంది. దాంతో పాటుగా తేమని 12 లేయర్ల వరకు తీసుకెళ్లగలిగిద్ది. ఇప్పుడు ఏదైతే ప్రధానమైన వేరు వ్యవస్థ ఉందో అది 12 లేయర్ల వరకు వెళ్ళినప్పుడు బలంగా గాలి వీచినా, లేదు వర్షపాతం ఎక్కువై వర్షానికి బాగా వేరు తడిచినా అటు ఇటు వరగకుండా దృఢంగా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అవునా, అదే విధంగా యూనిఫామ్ సొల్యూషన్ మాట్లాడుకున్న pH బ్యాలెన్స్, నేలలో ఉండే pH బ్యాలెన్స్ ని, పొటెన్షియల్ వైడెన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. తగ్గకుండా పెరగకుండా సమానంగా ఉండేలా చేస్తుంది. అవునా, ఇప్పుడు చెప్పండి లీడర్స్, అగ్రి 82 బహుళ ప్రయోజనకారి అవునా కాదా? అగ్రి 82 చూడండి, ఇది చల్లటం వల్ల ఏమవుతుందంటే క్రిమి సంహారక మందులపై ఆకుల్ని సమానంగా పంచుకునేలా చేస్తుంది. అదే విధంగా మందుల వాడకాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు అగ్రి 82 స్ప్రే చేసాము, మందు బాగా పనిచేసింది. మిర్చికి ఏం చేస్తారు, వారానికి 2 సార్లు అప్లై చేస్తారు. అవునా, ఒక్కోసారి అప్లై చేసినప్పుడు 3 నుంచి 4 వేల దాకా ఖర్చు అవుతుంది. అప్పుడు వారానికి ఖర్చు ఎంత అవుతుంది, 8,000 అవుతుంది. అవునా, మరి ఒక్కసారి అగ్రి 82 అప్లై చేస్తే, ఆ మందు పనిచేస్తే రెండోసారి కొట్టాల్సిన అవసరం ఉండదు కదా. మరి ఆ మందు 8,000, 4,000 రూపాయల మందు సేవ్ అయినట్టే కదా, రైతుకు మిగిలినట్టే కదా, మందుల వాడకం తగ్గించడమే కదా. అవునా, దాంతో పాటుగా భూమి నుంచి కాపాడుతుంది. క్రిమి సంహారక మందులు అప్లై చేయడం వల్ల భూమి స్పాయిల్ అయిపోతుంది. దానివల్ల భవిష్యత్ తరాలకి మనం మంచి భూమిని ఇవ్వలేము. భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండేలా చేస్తుంది, నీరు ఆవిరవ్వకుండా కాపాడుతుంది, దిగుబడిని పెంచుతుంది, పెట్టుబడిని తగ్గిస్తుంది, దిగుబడిని పెంచుతుంది. ఆ మందు 100% పనిచేసినప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. మొక్క ఆరోగ్యంగా ఉండి తనలో జీవక్రియలు స్టార్ట్ అయ్యి ఎండను సంయోగం చేసుకొని పిండి పదార్థాలు తయారు చేసుకుంటుంది. ఎప్పుడైతే పిండి పదార్థాలు తయారు చేసుకుంటుందో పువ్వులు, పుష్పాలు ఎక్కువగా వచ్చేటట్టు ఉంటది. అవునా, చూడండి, మన పువ్వులు వస్తే కాయలు అవుతాయి, కాయ వస్తే దిగుబడి పెరుగుతుంది కదా. అదే విధంగా దిగుబడిని పెంచుతుంది. అవునా, డబ్బులు వృధా కాకుండా చేస్తుంది, నీరు వృధా కాకుండా చేస్తుంది. అందుకే దీన్ని అగ్రి 82 ఏమన్నారంటే వెస్టేజ్ లో బహుళ ప్రయోజనకారి, ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి వెస్టేజ్. ఇది 100 ml లో దొరుకుతుంది, 1/2 లీటర్ లో దొరుకుతుంది, 5 లీటర్ల టిన్స్ లో దొరుకుతుంది. వాడే విధానం ఎలా అంటే ఇప్పుడు రైతులు ఇదివరకంటే
15 లీటర్లు వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ 20 లీటర్లే వాడుతున్నారు. తైవాన్ స్ప్రేయర్ తో 20 లీటర్లతో వాడుతున్నారు. 20 లీటర్లకు వచ్చేసి 7 ml యూజ్ చేయాలి. ఒక ఎకరాకి 7 ml. లేదా కొంతమంది ఏం చేస్తున్నారంటే పైన 100 ml డబ్బాతోటి మూత పోసేస్తున్నారు. పోయొచ్చు, ఇబ్బంది లేదు. అంటే 10 ml వరకు అప్లై చేయొచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఉండదు. కానీ ఎక్కువ డోసు పడినా ఏం కాదండి, మొక్కలు కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేస్తాయి, కానీ నిదానంగా తిప్పుకుంటుంది. సో కంగారు పడాల్సిన పని లేదు. ఇది ఒకవేళ పిల్లలు మింగినా లేదంటే లోపలికి తీసుకున్నా, రీసెంట్ గా చెప్పకూడదు కానీ చెప్పాలి, ఎందుకంటే మింగినా ఏమి కాదు అనేది. భార్యాభర్త ఇద్దరు అరుచుకున్నారు, అగ్రియేటెడ్ దగ్గరలో ఉంది, అది తాగేసింది ఆమె. ఆ సార్ ఫోన్ చేసి, సార్ ఇలా మా మేడం గారు ఇలా అగ్రియేటెడ్ తీసుకున్నారండి, ఏమన్నా అయిద్దని చెప్పారు. సార్ ముందు ఇమీడియట్ గా డాక్టర్ తీసుకెళ్ళండి సార్, మనం ఏం డాక్టర్లం కాదు కదా, ఏమైనా జరగడానికి జరిగితే ఏమైందని చెప్పేసి తీసుకెళ్తే ఆ సార్ అన్నారు, ఏం కాదయ్యా విరోచనం అవుతుంది, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి విరోచనం టాబ్లెట్ ఇచ్చి పంపించారంట. చూడండి, అంటే మన ప్రొడక్ట్ పర్యావరణానికి కానీ, మనుషులకు కానీ, ప్రకృతికి కానీ, జంతువులకు కానీ ఎటువంటి హాని చెయ్యవు. ఇక్కడ అదే విధంగా అగ్రియూమిక్ గ్రాన్యూల్స్ లిక్విడ్, ఇవి ఏ విధంగా పనిచేస్తాయో మనం చూసుకుందాం. ఈ గ్రాన్యూల్ చేసే పని ఏంటంటే, వర్మీ కంపోస్ట్ మనం ఇది వరకు భూమిలో అప్లై చేస్తే ఏ విధంగా అయితే వానపాములు తయారయ్యి భూమిని గొల్లపరిచి వేరు వ్యవస్థను పటిష్టంగా ఉండేటట్టు చేసి పోషకాలని తీసుకునే విధంగా, ఎప్పుడైతే వానపాముల నుండి భూమి గొల్లబారింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, భూమిలో ఉన్న పోషకాలు మొక్క అందేలాగా చేసుకుంటది. దాంతో పాటుగా వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండి వేరు దగ్గర చాలా సమతుల వాతావరణం ఉండటం వల్ల అన్ని పోషకాలను తీసుకోగలిగింది. అగ్రియూమ్ గ్రాన్యూల్ చేసే పని ఇది. ఎందుకంటే మట్టిని మరింత మెరుగుపరుస్తుంది. మట్టిని మరింత మెరుగుపరచడం అంటే భూమిని గుల్లపరచటం. వానపాములు ఎరువు వేస్తే ఏ విధంగా భూమికి గొల్లపారిద్దో ఆ విధంగా భూమిని గొల్లపరుస్తుంది. గొల్లపరచడమే కాకుండా ఇంకోటి ఏంటంటే, అంతర్గతంగా వేళ్ల మధ్యలో గాలి ప్రసరణ ఉంటది. ఆ గాలి ప్రసరణ సరిగ్గా ప్రసరించేలా చేస్తుంది. ఇప్పుడు కొంతమంది మెట్ట ప్రాంతంలో ఏమవుతుందంటే నీరు సరిగా తీసుకోలేదు, కానీ ఇది అప్లై చేయటం వల్ల, ఇది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే నీటి హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అంటే నీటిని తీసుకునే విధానం పెరుగుతుంది. దాంతో పాటుగా అదనపు ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. అదనపు ఎరువులు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అప్లై చేస్తున్నామా, డిఏపి కానీ, యూరియా కానీ, 1435 కానీ, ఆ సామర్థ్యం వాటి పనితీరుని పెంచుతుంది. దాంతో పాటుగా ఇప్పుడు మనం ఒక ఎకరాకి ఎప్పటి నుంచో మనం అప్లై చేస్తున్నాం, యూరియా, డిఏపి, 14 ఇప్పటి నుంచో ఇస్తున్నాం. ఆల్రెడీ భూమి ఏమవుతుందంటే చౌడు భూమిగా మారబోతుంది. కానీ ఈ అగ్రి గ్రాన్యూల్స్ ని ఆ మందులతో పాటుగా రెగ్యులర్ గా ఒక 4 సంవత్సరాలు వాడినట్లయితే ఆల్రెడీ చముడు భూమిని కూడా నార్మల్ భూమికి తీసుకురాగలదు. అంత గొప్ప ఈ అగ్రియూమిక్ గ్రాన్యూల్స్. ఇవి చేసే పని ఏంటంటే, ఆ నేలలో ఇప్పటికే ఏదైతే పోషకాలు ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ఏం చేస్తుంది, మొక్కకి ఎంత కావాలి, మనం డిఏపి ఇస్తున్నాము, యూరియా ఇస్తున్నాము, 1435 ఇస్తున్నాము, 1020 ఇస్తున్నాము, రకరకాలుగా ఏది అందుబాటులో ఉంటే అది అప్లై చేస్తున్నాం. అవునా? మొక్క మరి ఇవన్నీ తీసుకోగలదా? మొక్క ఎంతవరకు తీసుకోగలదు? నత్రజని 15 కిలోలు ఇవ్వాలి, భాస్వరస్ 18 కిలోలు ఇవ్వాలి, పొటాష్ 22 కిలోలు ఇవ్వాలి. అవునా? ఒక ఎకరాకి ఒకసారికి ఈ విధంగా అప్లై చేయాలి. మనం ఏం చేస్తున్నాం, నత్రజని 50 కేజీలు కట్టిస్తున్నాం. అవునా? అదే విధంగా డిఏపి, డై అమ్మోనియం ఫాస్ఫేట్ 50 కేజీలు ఇస్తున్నాం, 20-20-13 50 కేజీలు ఇస్తున్నాం. అవునా? మరి చూడండి ఎంత ఇస్తున్నాము, మొక్క తీసుకోలేనంత. ఎలా అంటే నాయక్ సినిమాలో బ్రహ్మానందం పెద్ద ప్లేట్ పెట్టి కంచం మీద తింటుందంటే ఇది ఈయన కూడా తినలేడు అని, అలా ఆ విధంగా చూడండి. అంటే ఇది ఆశాపదంగా తీసుకోవద్దు మిత్రులారా, అర్థమైద్దని చెప్తున్నాను. ఆ విధంగా మొక్కలకి ఇస్తే మొక్కలు ఏ విధంగా తీసుకోగలదు? మరి ఇదంతా ఎక్కడ స్టోర్ అయిపోద్ది? అంటే భూమిలోనే స్టోర్ అయిపోద్ది. సో ఈ గ్రాన్యూల్స్ ఏం చేస్తాయంటే ఆ పోషకాలని బయటికి వెళ్లకుండా లాక్ చేస్తుంది అనమాట. లాక్ చేసి మొక్కకు అవసరమైనప్పుడు ఈ పోషకాలను అందిస్తుంది. సో ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే కిరణజన్య సమక్రియను బాగా జరుపుకొని, అంటే వేరు వ్యవస్థ ద్వారా పోషకాలు గాలి, నీరు ద్వారా, సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సమక్రియ జరుపుకొని పిండి పదార్థాలను తయారు చేసుకుంటుంది. ఎప్పుడైతే పిండి పదార్థాలు తయారు చేయడం మొదలు పెడుతుందో మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది చేస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే సమయము సేవ్ అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది. రైతుకి మెయిన్ కావాల్సింది ఏంటంటే మిత్రులారా,
డబ్బు సేవ్ చేయాలి, దాంతో పాటుగా పెట్టుబడిని తగ్గించాలి, దిగుబడిని పెంచాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్. సో ఈ గ్రాన్యూల్స్ ప్రతి ఒక్క రైతు, అది వరికి కానివ్వండి, మిర్చి కానివ్వండి, పత్తికి కానివ్వండి, మినుము కానివ్వండి, ఏ టైప్ మొక్కజొన్నకు కూడా కానివ్వండి, లేదంటే అది మన ఉన్నాయి కదా పంటలు, మామిడి కానివ్వండి, తర్వాత నిమ్మ కానివ్వండి, ద్రాక్ష కానివ్వండి, అరటి కానివ్వండి, ఏ పంటకైనా సరే ఇవి అప్లై చేయొచ్చు. అప్లై చేయటమే కాకుండా బెస్ట్ రిజల్ట్స్ మనం తీసుకుంటున్నాం కూడా. వరికి 8 బస్తాల దిగుబడి పెరిగింది. మొక్కజొన్న రీసెంట్ గా ఇచ్చాము. అతను చెప్తున్న మాటలు, మామూలుగా అయితే కండ జాన్ వచ్చేదంట, ఇది మూర సైజు వచ్చింది కండ. గింజ ఎక్కడ గ్యాప్ లేకుండా, గింజ సడింపు కూడా, పరిమాణం కూడా బాగా ఉంది. గింజ గ్యాప్ లేకుండా వెయిటేజ్ కూడా పెరిగిందని సార్ చెప్పడం జరిగింది. చూడండి, మొక్కజొన్నకి అదే విధంగా మినుముకి, పత్తికి, పెసరకి, ప్రతి ప్రొడక్ట్ కి, ప్రతి పంటకి గ్రాన్యూల్స్ అప్లై చేయొచ్చు. అప్లై చేసి మంచి రిజల్ట్స్ కూడా మనం తీస్తున్నాం. సో రైతుల్ని ఇది ఇవ్వచ్చు నిరభ్యంతరం. ఎలా అంటే ఒక వరికి వచ్చేసి ఎకరాకి 5 నుంచి 8 కేజీలు ఇవ్వాలి, 5 నుంచి 8 కేజీలు. అదే విధంగా మామూలుగా ఈ పంటలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు వేసుకునే విధానాన్ని బట్టి, ఇప్పుడు మామిడి తోటలకి వేయాలి, మామిడి తోటలకి ఒక 80 గ్రాముల దాకా అలా ఇవ్వచ్చు. చెట్టుకి అలా కూడా ఇవ్వచ్చు. సో ఎకరాకి ఒక ప్యాకెట్ 5 కేజీల రూపంలో ఉంటుంది, 5 నుంచి 8 కేజీలు. అంటే కొన్ని ఏరియాల్లో భూమి విధానాన్ని బట్టి, భూమి సారాన్ని బట్టి 2 ప్యాకెట్ల దాకా అప్లై చేయొచ్చు. ఇక అగ్రి గ్రాన్యూల్స్ ఏదైతే పనిచేస్తుందో, అగ్రి హ్యూమిక్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పెరుగుదలకు ఉపయోగపడటమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. సో రీసెంట్ గా మన తమ్మారం ఏరియాల్లో మన టీంలో వీరనాగిరెడ్డి గారు, సార్ ఆకులు బాగా, ఉరియాకులు బాగా ఎర్రబారిపోయినాయి సార్, పెరుగుదల లేదు సార్ అంటే అగ్రి హ్యూమిక్ కొట్టమన్నాం, డోస్ ఎక్కువ వేసి కొట్టమన్నాం. సో ఒక రేంజ్ లో పెరుగుదల వచ్చింది. అదే విధంగా దిగుబడి కూడా పెరిగింది. సో ఈ విధంగా అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఉంటుంది. ఇక వాడే విధానం వచ్చేసి, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అయితే 20 లీటర్ ట్యాంక్ కి 15 ml అప్లై చేయాలి. అంటే హాఫ్ లీటర్ ఉంటుంది, 2 ఎకరాల దాకా వస్తుంది. అదే ప్యాకెట్స్ అయిందో ఒక ఎకరాకి 5 నుంచి 8 కేజీల దాకా అప్లై చేయొచ్చు. అక్కడ నేల సారవంతాన్ని బట్టి ఆ విధంగా అప్లై చేయాలి. ఇక రెండోది వచ్చేసి అగ్రిమాస్ పంటల పనితీరు, పెరుగుదల, శక్తి, దిగుబడి, నాణ్యతను పెంచుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మిర్చి విషయం తీసుకున్నాం అనుకోండి, ఏం కావాలి, ఎక్కువగా పువ్వులు రావాలి, అవునా? అంటే ఫ్లవరింగ్ రావాలి. ఫ్లవరింగ్ వస్తేనే కదా దిగుబడి పెరిగేది. ఆ వచ్చిన ఫ్లవరింగ్ కూడా నిలబడాలి. మిర్చిలో వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే, మిర్చిలో కానీ, మినుములో కానీ, పత్తిలో కానీ వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే, పూత వచ్చి రాలిపోద్ది. దాన్ని ఏమంటారంటే పండు తొడెము అంటారు. తొడెము వచ్చిన తొడెము ఏదైతే ఉందో పూత వస్తుంది, కొంచెం పిందయ్యి ఆ తొడెము రాలిపోద్ది. ఆ తొడెము రాలిపోకుండా ఉండాలి అంటే ఎమినో ఆసిడ్స్ ఉన్న ప్రోడక్ట్ మనం ఇవ్వాలి. మన అగ్రిమాస్లో ఎమినో ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. ఎమినో ఆసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, వచ్చిన ప్రతి పూత పిందవుతుంది, పిందె కాయ అవుతుంది, అవునా? కాయ అవటమే కాకుండా రంగు, మార్కెట్ లో మనం అమ్మాలంటే ఏం కావాలి, కాయ మంచి రంగు కావాలి, బాగా సైజు కావాలి, నాణ్యతగా కనిపించాలి, అవునా? ఇప్పుడు మిర్చి విషయాన్ని తీసుకున్నాం అనుకోండి, మిర్చి బస్తాలు మన వాళ్ళు కోసి, ఆరబెట్టి, ఎండబెట్టి, బస్తాలకు తొక్కొని యార్డుకు తీసుకొస్తారు. యార్డుకు తీసుకొచ్చి ఒక ముఠా వ్యక్తి ఆ టిక్కిని కట్ చేయగానే అక్కడ ఉన్న లేబర్ పనిచేసే వ్యక్తి ఏం చేస్తాడు, ఆ కాయలు తీసి సేటుకు చూపిస్తాడు, అవునా? ఆ సేటుకు చూపించే క్రమంలో కాయ క్వాలిటీగా ఉండి, రంగు ఉండి, సైజు ఉండి, అవునా, నాణ్యతగా ఉంటే రేటు ఎంతైనా పెడతాడు. అదే క్వాలిటీగా లేదు, సైజు లేదు, అవునా, రంగు లేదు, అప్పుడు ఏం చేస్తాడు రైతు? దిగుబడి కొనుక్కునే పర్సన్ ఏం చేస్తాడు? రేటు తగ్గిస్తాడు, అవునా? రైతు ఏం చేస్తాడు? ఎంతో కొంత ఇచ్చేద్దాంలే, క్వాలిటీ లేదు కదా అంటాడు, అవునా? అదే క్వాలిటీ ఉంటే, నాణ్యతగా ఉంటే, రంగు ఉంటే, పరిమాణం బాగా ఉంటే, ఆకారం బాగుంటే డిమాండ్ గా అమ్ముకోవచ్చు. ఈ 3 అగ్రిమాస్ యూజ్ చేస్తే వస్తాయి. ఈ 4 అగ్రిమాస్ యూజ్ చేస్తే ఈ 4 వస్తాయి. రంగు బాగుంటుంది, పరిమాణం బాగుంటుంది, ఆకారం బాగుంటుంది, సైజు బాగా పెరుగుతుంది, దాంతో పాటుగా వెయిటేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మార్కెట్ లో ప్రోడక్ట్ డిమాండ్ గా అమ్ముకోవచ్చు.
మన గురువు గారు చెప్తారు, ఇక్కడ వంకాయలు 50 రూపాయలు, అక్కడ వంకాయలు 100 రూపాయలు అని. అవునా? ఈ ఎలా పండించినాయి, ఈ ఎలా పండించినాయి. సో ఇదే విధంగా అగ్రిమాస్, మన గ్రాన్యూల్స్ ఇవన్నీ అప్లై చేయటం వల్ల రైతు కూడా డిమాండ్ గా అమ్ముకోవచ్చు. ఆ విధంగా క్వాలిటీ ఉంటుంది. దాంతో పాటు మిర్చిలో వచ్చే సమస్య ఏంటంటే కాయలు గిడసబారిపోతాయి. కానీ అగ్రిమాస్ అప్లై చేయటం వల్ల కాయలు గిడసబారిపోవు, నిటారుగా నిక్కచ్చిగా కాయలు రావటం జరుగుతుంది. అంటే పొట్టికాయలు రంగు మెలిదిరగకుండా ఉండకోకుండా నిటారుగా కాయలు రావటం జరుగుతుంది. సో అగ్రిమాస్ అమినో యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల పువ్వులు పుష్పాలు ఎక్కువగా వస్తాయి. వచ్చి అది రాలిపోకుండా నిలబడే విధానం చేస్తుంది. ఇది ఎలా అప్లై చేయాలంటే మిర్చిలో తీసుకుంటే ఫ్లవరింగ్, మనకి చేను దగ్గరికి వెళ్తే ఫ్లవరింగ్ కనిపిస్తుంది, అక్కడక్కడ ఫ్లవరింగ్ వస్తాయి, అప్పుడు ఒకసారి అప్లై చేయాలి. మళ్ళీ 20 రోజుల తర్వాత ఒకసారి అప్లై చేయాలి. అలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ కటింగ్ అయిన తర్వాత, అంటే ఒక కోత కోసిన తర్వాత మళ్ళీ అప్లై చేయాలి. మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి అప్లై చేయాలి. అలా అప్లై చేసి మళ్ళీ కటింగ్ కోసిన తర్వాత మళ్ళీ అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తే అగ్రిమాస్ బెస్ట్ రిజల్ట్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా 1/2 లీటర్ లో దొరుకుతుంది. 2 ఎకరాలకు పైబడి వస్తుంది. వాడే విధానం ఎలా అంటే 20 లీటర్ల ట్యాంకీకి 25 ml. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ప్రతి ఒక్కటి 20 లీటర్లే. 20 లీటర్ల ట్యాంకీ 25 ml అంటే 15 లీటర్ల ట్యాంకీ లేదు. అంత 20 లీటర్ల టైవన్ స్పేర్ యూజ్ చేస్తున్నారు మన రైతులు. సో 20 లీటర్లు, 20 లీటర్ల ట్యాంకీకి 25 ml. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే అగ్రి నానోటెక్. ఇదేం చేస్తుందంటే ఇందులో పోషకాలు ఉంటాయి. ఏం పోషకాలు ఉంటాయి అంటే మనం చెప్పుకున్నాం కదా, మైక్రో న్యూట్రిషన్, జింక్, ఐరన్, మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, ఐరన్, ఇలా మైక్రో న్యూట్రిషన్ ఉంటాయి. ఈ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మొక్కలు గిడసబారిపోయి ముడచకపోతాయి ఆకులు. దీన్నే ఆకు ముడత అంటారు. ఇది అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకులు ముడచకపోకుండా వెడల్పుగా రావడానికి బాగా ఇది ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మిర్చిలో ఆకుముడుతుంది. ఆకుముడత పోవాలి అంటే చాలా రకాల మందులు అప్లై చేస్తారు రైతులు. ఎందుకంటే ప్రపనోపాస్ అని, తర్వాత పాస్పేట్ అని, తర్వాత రోగార్ అని, తర్వాత నవక్రాన్ అని, మొనోక్రోటోపాస్, ఇలా చాలా రకాల మందులు అప్లై చేస్తారు. అవునా? కానీ అది పోదు. ముడత ఎందుకు పోదంటే ఆ పోషకాలు మొక్కకు అందట్లేదు, ఇవి పనిచేస్తలేదు. కానీ మన అగ్రి నానోటెక్ అప్లై చేసినట్లయితే ఇమ్మీడియట్ గా మొక్కల ఆకులు వెడల్పు అవుతాయి. ఎందుకంటే ఇందులో ఈ పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆకులు వెడల్పు అయిపోయి ఇక ముడత రానివ్వదు. ముడత రానివ్వకుండా ఎప్పుడైతే ఆకులు తెగులు లేకుండా, ముడత బారిపోకుండా హ్యాపీగా చక్కగా అదే ముడత లేకుండా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పువ్వులు ఎక్కువ వస్తుంది. అవునా కాదా? సో ఈ విధంగా అగ్రి నానోటెక్ ఉపయోగపడుతుంది. ఈ నానోటెక్ ఏముంటుందంటే 1/2 kg దొరికింది, 1/2 kg దొరికింది. 1/2 kg ఎకరానికి అప్లై చేయొచ్చు, 1/2 kg 2 ఎకరాలకు అప్లై చేయొచ్చు. రేటు కూడా చాలా తక్కువ. 1/2 kg 630, 1/2 kg 1250 డిపి ప్రైస్ లో. అగ్రి నానోటెక్ దీనివల్ల ఉపయోగాలు ఇది. 20 లీటర్ల ట్యాంకీకి వచ్చేసి 30 grams. కానీ ఇది ఎలా అప్లై చేయాలి అంటే ఒక 20 minutes వాటర్ లో నానబెట్టాలి. వాటర్ లో ఎప్పుడైతే బాగా నానిందో అందులో ఉన్న పోషకాలు నీటిలో అబ్జర్వ్ అయిపోతాయి. నీటిలో అబ్జర్వ్ అయిపోయి మొక్కకి ఈజీగా అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నానబెట్టకుండా డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. డైరెక్ట్ గా అప్లై చేస్తే పని చేయొద్దు. పని చేయకపోవటమే కాకుండా ఆకుల మీద తెల్లగా ఉంటుంది, అదేదో రోగం వచ్చిన దానిలాగా మారిపోతాయి చెట్లు. సో ఈ విధంగా అప్లై చేయకూడదు. ఒక 20 నిమిషాలు పైబడి పూర్తిగా నీటిలో నానాలి. అలా నానితేనే ఇది 100% మొక్కకి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది రేటర్స్. ఇక ఇంకోటి వచ్చేసి అగ్రి గోల్డ్. అవునా? ఇక్కడ మనకి మృత సంజీవని ఒకటి ఉంది. అవునా? సంజీవని అంటే చనిపోయిన వాళ్ళని తిరిగి బతికించడానికి రామాయణంలో వాడేది సంజీవని. కానీ ఇక్కడ వెస్టేజ్ లో సంజీవని ఏంటంటే అగ్రి గోల్డ్. ఎందుకంటే చనిపోతున్న మొక్కలను కూడా ఇది బతికిస్తుంది. మల్టీ విటమిన్. ఒక రకం చెప్పాలి అంటే మనము యాంటీబయాటిక్ తీసుకుంటాం కదా ఫీవర్ వస్తే, ఆ విధంగా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మల్టీ విటమిన్స్ పుష్కలంగా ఇందులో ఉన్నాయి. ఎందుకు ఇది ఎలా పనిచేస్తుందంటే ఏదైనా చనిపోతున్న మొక్కలు ఉంటే వాటి మీద వేగంగా రికవరీ చేస్తుంది. చనిపోకుండా ఇమ్మీడియట్ గా ఆపేస్తుంది. వాతావరణ ఒత్తిడి నుంచి రక్షణ కలిగిస్తుంది. ఏదైతే రకరకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయో, ఎండున్నా, మంచున్నా, చలున్నా, రకరకాల వాతావరణ పరిస్థితుల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులుగా మార్చేస్తుంది. మొక్కకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చేస్తుంది. దాంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. మొక్కల్లో రోధన శక్తిని పెంచుతుంది. అలా పెంచినప్పుడు ఏమవుతుందంటే
ఏ రకమైన తెగులు రానివ్వండి మొక్క తట్టుకొని నిలబడగలుగుతుంది. లైక్ మిర్చిలో వచ్చే ముడత, అదే విధంగా ఫంగస్ తెగుల్స్, వైరస్ తెగుల్స్, వీటన్నిటి తట్టుకునేలాగా చేస్తుంది. జీవక్రియలు మొక్క అంతర్గతంగా జీవక్రియలు చేసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా తెల్ల వేర్లు అధిక సంఖ్యలో రావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, కోకటేరు మెయిన్ వేరు ఇంపార్టెంటే, దాంతో పాటుగా సైడ్ వేర్లు కూడా ఉంటేనే కదా మొక్క నిలబడగలిగేది, పోషకాలు తీసుకోగలిగేది, కొంత సపోర్ట్ చేస్తుంది. అవునా? అటువంటి సైడ్ వేర్లు రావడానికి వీటిని తెల్ల వేర్లు అంటారు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా పోషకాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. మొక్క చూడండి, మనం తిన్న ఆహారం జీర్ణమైంది అనుకోండి, అవునా? ఇప్పుడు పొద్దున్నే టిఫిన్ చేసాము, జీర్ణమైంది, మళ్ళీ మధ్యాహ్నానికి భోజనం తింటామా? మళ్ళీ మధ్యాహ్నం తీసుకున్న భోజనం సాయంత్రానికి జీర్ణమైపోతే మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి తీసుకుంటామా? అవునా? అదే విధంగా మొక్కలు కూడా పోషకాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. దాంతో పాటుగా స్ప్రే పద్ధతి ద్వారానే ఇది మంచి ఉపయోగకారిగా ఉంటుంది. ఇది స్ప్రే పద్ధతి అప్లై చేస్తే చాలు. మల్టీ విటమిన్ అంటారు దీన్ని, అగ్రి గోల్డ్. ఇప్పుడు ఈ సీజన్ లో మినుము, వరి కొయ్యలు వేసిన మినుముకు కానీ మొక్కజొన్నకు కానీ, మొక్కజొన్నకు అయితే పెద్దగా మందులు స్ప్రే చేయరు, కానీ మినుము విషయాన్ని తీసుకుంటే మినుము కానీ పెసర కానీ అగ్రి హ్యూమిక్, అగ్రి గోల్డ్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్, చాలా రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. పెరుగుదల బాగుంటుంది, తెగులు రాకుండా ఉంటుంది. దాంతో పాటుగా పల్లాకు అంటే దీన్ని ఏ తెగులు అంటారంటే, ఆకు ఎరుపు రంగులోకి మారిపోద్ది. మినుము ఎరుపు రంగు నుంచి పసుపు రంగులోకి మారిపోద్ది. ఈ విధంగా దీన్నే పల్లాకు తెగులు అంటారు, లేదు ఫంగస్ తెగులు అని కూడా అంటారు. ప్రొటెక్ట్, నానోటెక్ ఈ రెండు అప్లై చేసినట్లయితే ఈ తెగులు పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో పాటుగా అగ్రి ప్రొటెక్ట్ చూడండి, అన్ని రకాల తెగుళ్ళకి, అది ఊరిలో వచ్చే అగ్గు తెగులు కానివ్వండి, పాంపోట్ తెగులు కానివ్వండి, దొంప తెగులు కానివ్వండి, మిర్చిలో వచ్చే ఫంగస్ తెగులు కానివ్వండి, తర్వాత కొమ్మకుళ్ళు తెగులు కానివ్వండి, కాయకుళ్ళు తెగులు కానివ్వండి, ఇలా అన్ని రకాల తెగుళ్ళకి ఒకే ఒక్క మెడిసిన్, ఒకే ఒక్క ప్రోడక్ట్, అదేంటంటే అగ్రి నానోటెక్. చూడండి ఇక్కడ ఈ పిక్చర్ లో అన్ని రకాల తెగులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొక్కల్లో యాంటీబయాటిక్ ఎంజైమ్ బాగా ఉత్పత్తి చేస్తుంది. బయో ఫంగిసైడ్ అంటారు దీన్ని. లీడర్స్ బయో వేరు, బయో స్టిమ్యులేటెడ్ వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతారు, బయో స్టిమ్యులేట్ బయో కదండి, బయో ప్రొడక్ట్స్ కదండి, బయో ప్రొడక్ట్స్ వాడకూడదు కదండి అని చెప్పి అడుగుతారు. బయో ప్రొడక్ట్స్ కి బయో స్టిమ్యులేట్ ప్రొడక్ట్ తేడా ఏంటంటే మిత్రులారా, బయో ఏమవుతుందంటే మనం ఇమ్మీడియట్ గా అప్లై చేసిన వెంటనే మొక్క మీద పనిచేసి ఒక వారానికే మొక్కను అమాంతం పెంచేసిద్ది. తరువాత ఇమ్యూనిటీ పవర్ లేకపోవటం వల్ల తెగుళ్ళు అటాక్ అవుతాయి. తెగుళ్ళు అటాక్ అవటం వల్ల తోట ఆశించిన స్థాయిలో రాదు. కానీ బయో స్టిమ్యులేటెడ్ ఏమవుతుందంటే నిదానంగా పనిచేస్తుంది మొక్కకి. మనం ఏదైతే ప్రొడక్ట్ ఇచ్చామో అది నిదానంగా మొక్కకు పనిచేసి మనది ఎలా పనిచేస్తుందంటే ఒక 4-5 రోజుల తర్వాత దాని పని స్టార్ట్ చేస్తుంది. ఇది వాళ్ళకి చెప్పాలి. ఈ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు బయోకి బయో స్టిమ్యులేటెడ్ తేడా అడిగినప్పుడు రైతులంతా అన్ఎడ్యుకేటెడ్ గా లేరు. రైతులు కూడా మనకంటే మంచి నాలెడ్జ్ రైతులకు ఉంటుంది. సో దీనికి మనం తేడా చెప్పగలగాలి. ఇక్కడ చూడండి, ఇది చేసే పని ఏంటంటే యాంటీబయాటిక్ ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది. మొక్కల్లో ఎప్పుడైతే యాంటీబయాటిక్ ఎంజైమ్ ఉత్పత్తి అయిందనుకోండి, రోధక శక్తి పెరిగిద్ది, అంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది. ఇమ్యూనిటీ పవర్ పెరిగితే ఏమవుతుంది, ఏ తెగులు వచ్చినా ఏ వ్యాధి వచ్చినా తట్టుకునేలాగా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అదే విధంగా సేంద్రియ వ్యవసాయం కూడా ఉపయోగించవచ్చు. ఎవరైతే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారో, కెమికల్స్ యూజ్ చేయకుండా ఎరువుల ద్వారా పండిస్తున్నారో వాళ్ళకి ఇది మనం అప్లై చేయొచ్చు. సో ఇది మన అంటే కెమికల్ కాదు కాబట్టి. దాంతో పాటుగా వేర్ల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఏదైతే వేర్లు ఉన్నాయో ఆ వేర్లు పెరిగేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వేర్లు పెరిగితే ఉపయోగం ఏంటి, వేర్లు బాగా డెవలప్ అయినాయి, మొక్కకు ఉపయోగం ఏంటి, వేర్లు బాగా డెవలప్ అయితే పోషకాలను తీసుకోగలుగుతుంది. పోషకాలను ఎప్పుడైతే తీసుకుందో మొక్క తన పెరుగుదలని పెంచుకుంటుంది. మొక్క ఎప్పుడైతే పెరిగిందో దిగుబడి పెరిగిద్ది. దాంతో పాటుగా పంట యొక్క క్వాలిటీ పెరిగిద్ది, నేల యొక్క సమతుల్యత కాపాడుతుంది, నేలను కలుషితం కాకుండా కూడా చేస్తుంది. దాంతో పాటుగా భూమి నుండి మొక్క నీరు పోషకాలు త్వరగా అందుకునేలా చేస్తుంది. మనం పోషకాలు మనం ఎరువులు ఇస్తున్నాము, అదే విధంగా వాటర్ ఇస్తున్నాము, వాటర్ ని ఎరువులను ఒకే రకంగా తీసుకునేలాగా చేస్తుంది. శిలీంధ్రాల నుంచి కొన్ని రకాల జబ్బుల నుండి రక్షిస్తుంది. ఇది అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, వేరు పురుగు, ఒక రకం చెప్పాలంటే స్టార్టింగ్ లో వేరు పురుగు సమస్య. సో స్టార్టింగ్ లోనే దుక్కిలోనే మనం అప్లై చేస్తే, దుక్కిలోనే ఫాస్ఫేట్ తో పాటుగా చాలా మంది ఏం చేస్తారంటే సూపర్ ఫాస్ఫేట్ చల్లుతారు. ఫాస్ఫేట్ తో పాటుగా
ఇది మంది అప్లై చేసినట్లయితే, పొడి కనుక చల్లినట్లయితే ఆ వేరుకుళ్ళు తెగుళ్ళు ఆ పంట నుంచి వచ్చే శిలీంద్ర నాశనంలో పూర్తిగా చేసేయచ్చు. ఇప్పుడు మనం మిర్చి వేసాము, దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ దుక్కి దున్నేసి, అవునా, మేము ఏం చేస్తాం, మిర్చి వేసిన తర్వాత ఆ పంట మొత్తాన్ని తీసి కాలపెట్టాలి, అంటే నిప్పు పెట్టాలి వేరే పొలంలో బూడిదయ్యేంత వరకు. కానీ మనం అలా చేస్తున్నామా? కొన్ని అందులో మిగిలిపోతున్నాయి కదా, ఆ శిలీంధ్రాలు ఏమవుతాయి, మళ్ళీ నెక్స్ట్ పంటకి యాడ్ అవుతాయి. కానీ అలా కాకుండా చేయాలి అంటే ఆ పంట మొత్తాన్ని నిప్పు పెట్టాలి పూర్తిగా. ఏది అయిపోయిన తర్వాత, పంటంతా అయిపోయిన తర్వాత మొత్తం అలా చేయాలి. కానీ మనం అలా చేస్తున్నామా? లేదు. సో ఆ పట్లేరు వేస్తున్నాము, తర్వాత వచ్చేసి నాగలి లోతుగా వేస్తున్నాము, అవి భూమిలో శిలీంధ్రాలు ఉండిపోతున్నాయి. కానీ మళ్ళీ పంట వేసేటప్పటికి సూపర్ ఫాస్ఫేట్ తో పాటుగా అగ్రి ప్రొటెక్ట్ కనుక చల్లినట్లయితే ఆ శిలీంధ్రాలని నెక్స్ట్ పంటకి రాకుండా చేయొచ్చు. దాంతో పాటుగా బ్యాక్టీరియా వైరస్ నుండి పంటను కాపాడుతుంది, పంటలకి అన్ని రకాల మందులను బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. మనం ఏదైతే అప్లై చేస్తున్నామో, ఏదైతే ఇస్తున్నామో పెస్టిసైడ్స్ కానివ్వండి, అవి బాగా పనిచేసేలాగా చేస్తుంది. మొక్కల జీవక్రియలను వేగవంతం చేస్తుంది. మొక్కలు ఏదైతే అంతర్గతంగా జరిగే జీవక్రియలు ఉన్నాయో వాటిని వేగవంతం చేస్తుంది. దాంతో పాటుగా మొక్కలు మొలకెత్తే ప్రభావాన్ని పెంచుతుంది. ఇది మనం చూడండి, యూరియా ఫాస్ఫేట్ తో చల్లాము, మొక్క పెట్టాము, అవునా, లేదు విత్తనాలు చల్లాము. విత్తనాలు చల్లినప్పుడు ఇది అప్లై చేస్తే ఏమవుతుందంటే, దుక్కిలో చల్లినప్పుడు ఏమవుతుందంటే మొక్కలు అక్కడ మొలకెత్తే ప్రభావాన్ని, అంటే తొందరగా మొలకెత్తేదానికి, మొలకెత్తని మొక్కలను కూడా మొలకెత్తే విధంగా ఇది చేస్తుంది అగ్రి ప్రొటెక్ట్. ఇది అప్లై చేసిన ఇన్ని రకాల ప్రయోజనాలు మనకు ఉన్నాయి. దాంతో పాటుగా ఒక హాఫ్ కేజీలో దొరుకుతుంది, పావు కేజీలో దొరుకుతుంది. పావు కేజీ వచ్చేసి 640 రూపాయలు, హాఫ్ కేజీ వచ్చేసి 1250 రూపాయలు. హాఫ్ కేజీ వచ్చేసి 2.5 ఎకరాకు వస్తుంది. చిన్న మొక్కలు అయితే, పెద్ద మొక్కలు అయితే 2 ఎకరాలకి అప్లై చేయాలి. అదే విధంగా పావు కేజీ వచ్చేసి ఎకరానికి సరిపోతుంది. ఇంకోటి, మన రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటంటే నీటి సంక్షోభం, దాంతో పాటుగా అతివృష్టి, అనావృష్టి. ఇంకోటి ఏంటంటే పోషకాల లీచింగ్, నేల కొత్త. వీటికి చెక్ పెట్టే విధానం ఏంటి అంటే చూడండి, మన దగ్గర ఉన్న అద్భుతమైన ప్రొడక్ట్ అగ్రి ఆక్వాజెల్. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే చూడండి, పంట మనం దుక్కి దున్నాము, రేపు ఎల్లుండి మనం పంట వేయాలి. ఇంకా ఒకసారి దున్నే అవకాశం కనుకుంటే భూమిలోనే 1 ఎకరాకి 2 ప్యాకెట్లు కనుక, అది మిర్చి కానివ్వండి, పత్తి కానివ్వండి, మెట్ట పైరు ఏదైనా సరే, మొక్కజొన్న కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ క్రాప్, మెట్ట పైరు, ఇది భూమిలో కలిస్తే 1 ఎకరాకి 2 ప్యాకెట్లు అప్లై చేస్తే దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే మిత్రులారా, ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం 1 ఎకరాకి 2 ప్యాకెట్లు అప్లై చేసి మిర్చి మొక్కలు నాటి కొంచెం పెద్దదవుతున్నాయి. వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వర్షాలు స్టార్ట్ అయితే మిర్చిలో వచ్చే మెయిన్ సమస్య ఏంటంటే వేరు కుళ్ళిపోయి మొక్కలు చనిపోతాయి. దీన్ని ఏమంటారంటే వర్షాలు ఎక్కువైపోయి మొక్కలు చనిపోవటం, లేదంటే ఉరక రావటం అంటారు. మొక్కలు ఉరకెత్తనియండి, వర్షాలు ఎక్కువైపోయి మొక్కలు ఉరకెత్తనియండి అంటారు. కానీ స్టార్టింగ్ లో కనుక మనం ఇది అప్లై చేసినట్లయితే ఈ ప్రభావం నుంచి మొక్కలు రక్షించవచ్చు. ఎందుకంటే ఈ అగ్రి ఆక్వాజెల్ ఏం చేస్తుందంటే మొక్కల దగ్గర ఏదైతే తేమ ఎక్కువగా ఉందో ఆ నీటిని తీసేసుకుని తన దగ్గర పెట్టేసుకుంటది. తన దగ్గర పెట్టేసుకున్నప్పుడు వేరు దగ్గర నీరు ఉండదు. ఎప్పుడైతే వేరు దగ్గర నీరు ఉండదో వేరు బతుకుతుంది, మొక్కను బతికిస్తుంది. సో ఈ పని చేస్తుంది. ఇది మెయిన్ టాస్క్. మొక్క చనిపోయిన తర్వాత నువ్వు ఎన్ని మందులు కొట్టి ఉపయోగం ఏముంది? మొక్కే చనిపోయింది, వేరే సరిగా లేదు. మరి మనం నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నట్టు మొక్కలు వేరు ద్వారా ఆహారం తీసుకుంటాయి కదా. మరి అటువంటి వేరు సరిగా లేకపోతే, అటువంటి వేరు ఆ పోషకాలను తీసుకోలేకపోతే నువ్వు పైన ఎన్ని మందులు కొట్టి ఉపయోగం ఏముంది? అవునా కాదా? ఉపయోగం ఏముంది? ఎన్ని మందులు కొట్టి ఉపయోగం ఏముంది? సో అటువంటి వేరు పటిష్టంగా ఉండాలి అంటే, ఆ వేరు దగ్గర అనుకూల పరిస్థితులు ఉండాలి అంటే అగ్రి ఆక్వాజెల్ అప్లై చేయాలి. అదే విధంగా ఇప్పుడు కొంచెం వారంపు పొలాలు ఉన్నాయి. ఈ వారవంపు పొలాల్లో ఏమవుతుందంటే పైన వాటర్ పెడితే కిందికల్లా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి, అవునా. దాంతో పాటుగా వర్షం పడితే ఏమవుతుంది, నువ్వు ఏదైతే 14-35 డిఏపి 10-20 ఇవన్నీ పెస్టిసైడ్స్ చేసావో ఇవన్నీ ఆ వాన్ నీళ్ళతో పాటుగా బయటకి వెళ్ళిపోతాయి, వేరే పొలంలోకి వెళ్ళిపోతాయి, అవునా. మరి ఇప్పుడు నువ్వు మందు పెట్టే ఉపయోగం ఏముంది? ఎంత ఖర్చు పెట్టి మందు పెట్టావు, దీనివల్ల ఉపయోగం ఏంటి? అదే అగ్రి ఆక్వాజెల్ ఇచ్చినట్లయితే నీటిని వరకు పంపించేసిద్ది, పోషకాలని పోనివ్వకుండా తన దగ్గర లాక్ చేసిద్ది. వర్షాలు ఎక్కువైతే తీసేసుకుంటుంది. వర్షాలు తక్కువైనాయి అనుకోండి, మెట్ట పరిస్థితులు వచ్చేసినాయి, పెట్టగా వచ్చేసింది, వర్షాలు లేవు, అప్పుడు
తన దగ్గర ఉన్న నీటిని, తన దగ్గర ఉన్న పోషకాలని మొక్కకు అందిస్తుంది. యాక్టివేటర్ పోషకాల లీచింగ్ ఉపయోగపడుతుంది, పోషకాల లాక్కి ఉపయోగపడుతుంది, బయటికి పోషకాలను వెళ్ళనివ్వదు, దాంతో పాటుగా భూమి కోత కానివ్వదు, దాంతో పాటుగా మొక్కకి అవసరమైనప్పుడు పోషకాలను అందిస్తుంది అగ్రి ఆక్వాజల్. ఇదిగో ఈ విధంగా ఈ స్లైడ్ లో చూపించినట్టు తక్కువ వర్షపాతం ఉన్నా, తక్కువ నీటి మట్టం ఉన్నా, కరువు వంట పరిస్థితులు ఉన్నా సరే మొక్కని చనిపోనివ్వదు, మొక్క బతికేలాగా చేస్తుంది, మొక్క ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది అగ్రి ఆక్వాజల్. ఈ విధంగా చూడండి చూడండి ఇది ఇజ్రాయిల్ టెక్నాలజీ. చాలా మంది అంటారు, సార్ మా షాప్ లో ఉంది సార్, యూపీఐలో ఇచ్చాడు సార్ అని. ఇస్తాడు కానీ వర్క్ ఉండదు. ఉపయోగం ఏముంది? అక్కడ నువ్వు డబ్బులు పెట్టి తీసుకుంటున్నావు, అక్కడే తక్కువగా లేదు, 1200 1300 ఉంది కేజీ, కానీ ఉపయోగం దానికి దీన్ని డెమో చూసినప్పుడు చాలా తేడా ఉంది. ఆల్రెడీ మేము డెమో చేసి కూడా చూసాం, చాలా తేడా ఉంది. మరి మంచిది కానీ తక్కువకి వస్తుందని చెప్పేసి కొనుక్కుంటే పని చేయదు కదా. పని ఏం చేస్తారు, బాగా వర్క్ వచ్చిన తర్వాత మెగ్నీషియం చల్లుతారు. మెగ్నీషియం చల్లినప్పుడు ఏమవుతుందంటే వేరు సమిసిపోతుంది. వేరు సమిసిపోతే మందులు కొట్టే ఉపయోగం ఏముంది? మొక్క బతకాలి కదా. మొక్క బతకాలి అంటే, మొక్క దగ్గర అనుకూల పరిస్థితులు రావాలి అంటే, పోషకాలు బయటికి వెళ్లకుండా ఉండాలి అంటే, వాటర్ ని మొత్తం లాగేసేయాలి అంటే, ఆ లాగేసిన వాటర్ ని బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు, కరువు వంటి పరిస్థితులు వచ్చినప్పుడు మొక్కకు అందించాలి అంటే అగ్రి ఆక్వాజల్ కావాల్సిందే. డెమోని అట్రాక్ట్ అయిపోద్దండి. ఆ డెమో 2 గ్లాసులు తీసుకొని ఆ గ్లాస్ లో మట్టి, ఈ గ్లాస్ లో మట్టి వేసి కొంచెం వాటర్ పోసి తను చూస్తుండగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ వాటర్ పోయి పీల్ చేసుకుంటది, మళ్ళీ వాటర్ పోయి పీల్ చేసుకుంటది, మళ్ళీ వాటర్ పోయి పీల్ చేసుకుంటది. అవునా? నువ్వు అలా చూపించినప్పుడు, తనని ఎక్స్ప్రెస్ చేస్తూ, నువ్వు ఆ చూపించగలి ఎక్స్ప్రెస్ చేస్తూ చూడండి, ఈ విధంగా ఉంటుంది భూమి. ఈ విధంగా ఉండటమే కాకుండా పోషకాలను కూడా బయటికి పోనివ్వదు. పోషకాలను బయటికి పోనియటమే కాకుండా పోషకాలు మొక్కకు అవసరమైనప్పుడు పోషకాలను అందిస్తుంది. నువ్వు ఏదైతే మందు అప్లై చేసావో ఆ మందు ఇది వేయకపోతే పొలం నుంచి బయటికి వెళ్ళిపోద్ది, కానీ ఇది అప్లై చేస్తే పొలంలోనే ఉంటుంది. పొలంలో ఉండటమే కాకుండా మొక్కకు అవసరమైనప్పుడు పొలానికి అందిస్తుంది. మరి ఇంత అద్భుతమైన ప్రొడక్ట్ ఆ మాత్రం రేట్ ఉండదండి. 1800 ఎంతండి? డిఏపి కట్ట 1800కు రాట్లా. అవునా? మరి అది ఎంతవరకు పనిచేస్తుంది? మా 1800 మేము కళ్ళకి కట్టినట్టు చూపించామా లేదా? ఇదండి మా డెమో. ఈ విధంగా ఉంటదండి, ఈ విధంగా పనిచేస్తుందని నేను చెప్పినప్పుడు ఖచ్చితంగా రైతు తీసుకుంటాడు. రైతు ఎప్పుడైతే తీసుకుని యూజ్ చేశాడో, మనం చెప్పే మాట కన్నా రైతుకు రిజల్ట్ వస్తే ఆ రైతే 100 మందికి చెప్తాడు. ఇక్కడ చూడండి, అగ్రి ఆక్వాజల్ వాటర్ లోని పోషకాలను గ్రహిస్తుంది మరియు పోషకాలను కోల్పోకుండా చేస్తుంది. పోషకాలు అవసరమైనప్పుడు మొక్క మూలాలను అందిస్తుంది. రైతులకు ఎరువుల ఖర్చును తక్కువ చేస్తుంది అగ్రి ఆక్వాజల్. వాడే విధానం, 1 ఎకరాకి 1 ప్యాకెట్, 1 లేదా 2 ప్యాకెట్లు అప్లై చేయొచ్చు. అంటే అక్కడ ఉన్న నేలను బట్టి, రేగడి నేలలు వాటర్ ఎక్కువ తీసుకుంటే 2 ప్యాకెట్లు ఇవ్వచ్చు, ఎర్ర నేలలు వాటర్ తక్కువ తీసుకుంటే 1 ప్యాకెట్ ఇవ్వచ్చు. అదే విధంగా రకరకాల నేలలు ఉన్నాయి, ఎర్ర రేగడి నేలలు, నల్ల రేగడి నేలలు, ఇసుకపొర నేలలు. అక్కడ ఉన్న విధానాన్ని బట్టి 1 నుంచి 2 ప్యాకెట్లు అప్లై చేయొచ్చు. అదే మొక్కలకైతే 40 గ్రాములు, ఏది మామిడి కానీ, తర్వాత నిమ్మ కానీ, తర్వాత అరటి కానీ, ఇలా 40 గ్రాములు అప్లై చేయొచ్చు మందుతో కలిపి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ మాస్టర్ గారికి, గురువు గారికి, అదే విధంగా నాకు ఐడికి ఇవ్వటానికి, వెస్టేజ్ కూడా నన్ను చేయటానికి నాకు అవకాశం లక్ష్మి గారికి, అదే విధంగా